నమస్తే మీ పేరేనా? నా పేరు అబ్దుల్ సలీం అండి. అన్న ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. అన్న మరేంటి ఒక ముస్లింగా చెప్పండి. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమండి, ఎవరు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరిదైనా దేవుడు అనేది పవిత్రంగా పూజించేది. అది ప్రసాదంలో తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అని చెప్తున్నారు. ఓకే, 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక దేవుడి మీద భక్తి, ఇప్పుడు నువ్వు అనేది మతాన్ని క్రిస్టియన్ చర్చికి వెళ్తావు, నేను ముస్లింని, నమాజ్ చదువుకుంటా, గుడికి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి అనేది కొన్ని లక్షల మంది ఆరాధ్య దైవం. అలాంటి దైవం విషయంలో తప్పు జరుగుతున్నప్పుడు తెలిసినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, హెరిటేజ్ ద్వారానే జరిగింది, అది వాస్తవమే అనుకుందాం. ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? అదేనా ఒక ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి? అదేనా నువ్వు చేసే పరిపాలన? ఇప్పుడు ఇవాళ నీ బట్టబగలు నీ దొంగతనం అంతా బయటపడిన తర్వాత ఏంటి? ఇవాళ పక్కకు దోసేస్తే పాలిటిక్స్ అని డైవర్షన్ పాలిటిక్స్. ఈ గొడవ జరుగుతుంటే ఇటు దోసేయడం, ఇది జరుగుతుంటే అటు దోసేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని మా తిరుపతి దేవస్థానం హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇలా నేను తప్పు జరిగింది అని బయట పెట్టడం వల్ల ఇది చర్చనీయాంశమైంది. అంతే, అది కూడా జరగకుండా ఉంటే ఇప్పుడు ఒక నాయకుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా సమాజం ఏమవ్వాలి? తప్పు ఎవరిదైనా కానీ, ఏ కులంలో జరిగినా ఏ మతంలో జరిగినా తప్పు తప్పే. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇవాళ మళ్ళీ వచ్చి పెద్దల సభలో నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని, అదేనా వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం? అదేనా? ఒక ఏదైనా కానీ మనం మాట్లాడుతున్నామంటే ప్రజలందరూ మమ్మల్ని చూస్తున్నారు, ప్రజల్ని బట్టి మనం మాట్లాడాలి. అంతేగాని మనం ఏదో మాట్లాడాం, మీడియా ఉంది, ప్రెస్ మీట్ పెట్టాం, మాట్లాడేసాం, మనకేదో జరిగింది అంటే కుదరదు. సమాజం అంతా గుర్తిస్తుంది. 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారండి. మీరు చేసిన పాపాలు 164 కూటమి సాధించి ఇవాళ నడుస్తుంది. చూడు, నువ్వు పాలించిన పరిపాలన దోచుకో దాచుకో. చంద్రబాబు నాయుడు పరిపాలన, డిప్యూటీ సీఎం గారి పరిపాలన ఎలా నడుస్తుంది? ఏదైనా కానివ్వండి, ఇవాళ సమాజం అనేది అంత కూటమికి కట్టుబడి ఉన్నారు. నువ్వు చేసే మాటలు, నువ్వు చెప్పే మాటలు ఎవ్వరు వినే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. అంటే అన్న ఈ 20 నెలల కాలంలోనే ఇటు కూటమి నాయకులు దోచుకో దాచుకో పంచుకో అన్న కాన్సెప్ట్తోనే చేస్తా ఉన్నారని చెప్పి నిన్న జగన్మోహన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే వాళ్ళు చేసిన పనులు ఎదుటోళ్ళు చేస్తారనుకుంటారు. ఇప్పుడు మేము చేసేసాం కదా, అవి తాకట్టు పెట్టాం, ఈ తాకట్టు పెట్టాం, అవి తీసుకొచ్చాం, ఈ చేసుకొచ్చాం అని చేశారు. ఇవాళ అదే పని కూటమి వాళ్ళు ఇలా డైవర్ట్ పాలిటిక్స్ ఉందండి. ఇవాళ పాలిటిక్స్లో జగన్ వైసీపీ అనేది చేస్తుందంతా డైవర్ట్ పాలిటిక్స్. ఒక మా ఏరియాలో ఉన్నాడు పెన్ని నానిగారు, ఆయన మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు. అది ఎందుకు పెడతాడో ఏంటో, పార్టీ అధ్యక్షుడు ఆయనో ఈయనో ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఇవాళ నాయకులు కాడ ఏమన్నా చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డిని అడగాల, పెన్ని నానిని అడగాల, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వార్డు ఇన్ఛార్జీలు ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు. ఏదేంట్రా బాబు, ఆయన దగ్గరికి వెళ్దామంటే ఈయన మాట్లాడి ఈయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా, అర్థం కాని పరిస్థితి ఇవాళ. అందుకనే నువ్వు మాట్లాడేటప్పుడు పెన్ని నాని గారు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అసలు రాజకీయమే సన్యాసం చేశానన్నారు, 2004లో చేసేస్తానన్నారు, మళ్ళీ 2024లో మళ్ళీ సన్యాసం చేస్తానన్నారు. సన్యాసం చేసిన సన్యాసి మీరెందుకండి రోడ్డు మీద తిరగడం? మీకెందుకండి ఇవన్నీ బరువులన్నీ? మరి మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్నాని మాట్లాడుతున్నాడు, హెరిటేజ్ సరే పేర్నాని మాట్లాడుతున్నాడు, హెరిటేజ్ నుంచి కల్తీ జరిగింది, అసెంబ్లీలో చర్చించే దమ్ము మీకుందా అని చెప్పి పేర్నాని ప్రశ్నిస్తున్నాడు. ఎలా చూడొచ్చు? మరి 100% దమ్ముంది. నీకు అసలు సీటే లేదు కదా, నువ్వు ఎలా అసెంబ్లీలో మాట్లాడగలవు? పేర్ని నాని, ఇది తెలుస్తుందా నీకు? నువ్వు కాడ ఒక మాజీ మంత్రివర్యులు, నీకు తెలుస్తుందా? నీకు కరెక్ట్గా సీటే లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు అసెంబ్లీలో? నీ 11 మంది ఎమ్మెల్యేలను పంపించు, పులివెందల ఎమ్మెల్యేని పంపించు, పులివెందలను ఎమ్మెల్యేని పంపించి మాట్లాడించు అసెంబ్లీలో. దాన్ని మాట్లాడేగలగ దమ్ము ధైర్యం మాకుంది. నారా లోకేష్ అనే వ్యక్తి దగ్గర మాట్లాడించు. ఎవరిదేం తప్పు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతవరకు వద్దు, నారా లోకేష్ గారు మాట్లాడతారు, ఆయనతో మాట్లాడు. నీకు సమవుజ్జి కదా, ఓకేనా? అంటే అన్న ఏదైతే 11 నియోజకవర్గాల్లో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మరి గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటారు, వీళ్ళు వెళ్ళి మన అసెంబ్లీ కూడా వెళ్ళి ఏదైనా తీసుకొస్తే మనకు బాగుంటుందని చెప్పి కూడా అనుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు, మిగతా 11 మందిని కూడా వెళ్ళలేడు, ఎందుకని అంటారు? ఏం లేదండి, వెళ్ళిన దగ్గర కాడ నుంచి వీళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళు చేసే అఘాయిత్యాలన్నీ బయట పెడతారని, అంతే, వేరేదేం లేదు. ఇవాళ 11 నియోజకవర్గాల ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు గెలిపించుకున్నాంరా బాబు, మా నియోజకవర్గంలో మాకు పనులు జరగట్లేదు, మా నియోజకవర్గంలో వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చే దమ్ము లేని నాయకులు మనం ఎంచుకున్నాం, ఈ కర్మ ఏంటని ఆ ప్రజలు కూడా బాధపడుతున్నారు. మరి ఇటు పక్కన బొత్స మండలిలో కూడా బొత్స సత్యనారాయణ గారిని ఏమన్నా క్వశ్చన్ అడుగుతుంటే నేను వాకౌట్ చేస్తా అంటున్నారు. అసలు గెలిపించింది దీనికైనా అసెంబ్లీకి వెళ్ళకుండా, లేదా అసెంబ్లీకి వెళ్ళిన వాకౌట్ చేయడానికైనా వాళ్ళు గెలిపించింది? అధికారంలో ఉన్నప్పుడే సరిగ్గా మాట్లాడడం చేత కాదు, నత్తి పొగోడి. ఇవాళ ఏం మాట్లాడతాడండి? ఏదో వచ్చాము,
వచ్చిన తర్వాత ఏదో చెప్పారు, మేము వెళ్ళిపోతున్నాం, వాకౌట్ చేస్తున్నాం అని చెప్పడం తప్పిందే అసెంబ్లీకి రావడానికే దమ్ము ధైర్యం లేవు. ప్రజల గురించి గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడడానికే దమ్ము ధైర్యాలు లేవు. ఏదైనా వచ్చాము, ఏదో లేనిపోయిన ఇష్యూ రేజ్ చేసాం, వెళ్ళిపోయాం, మేము వాకౌట్ చేసాం, మేమేమో ఇలా వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికే కదా వచ్చేది. అంతేగాని నియోజకవర్గం గురించి మాట్లాడడం, లేదంటే సమస్యల గురించి మీరు 11 మంది ఉన్నారు, గెలిచింది కూటమి ప్రభుత్వం, ఓడింది వైసీపీ ప్రభుత్వం, ప్రశ్నించండి. తప్పు ఏ గవర్నమెంట్ అయినా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్పండి. ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నుకుంది, ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతగా ప్రవర్తించండి. మరి ఓడిపోయిన 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగారంట, అని మీకు ఏమైనా కనిపించారా? మేమైతే కనబడలా. 5 సంవత్సరాలు గెలిచున్న 5 సంవత్సరాలు కూడా కనబడలా. పరదాలు కట్టుకునే కదా తిరిగాడు. ఇవాళ జనాలు తిరుగుతున్నారంటే ఎవరు నమ్ముతారు? అన్ను నవ్వుకుంటారు. ప్రజల్లోకి అయితే లేరు జగన్మోహన్ రెడ్డి, అస్సలు రారు. ప్రజలంటే భయం అండి. ఎందుకని? ఆయన ప్రజల్లో తిరిగితే ముద్దులు పెట్టడం, హగ్గులు చేసుకోవడం తప్పి నీకేముందండి ఆయనది. మరి ఆయనే మాట్లాడుతున్నారు, అసలు ఈ 20 నెలల కాలంలో నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల తరపున మమేకమై తిరిగాను, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేసి ఎక్కడికక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఎండ గట్టే ఉంటారు, కానీ చుట్టూ పొలాలు అవన్నీ పచ్చగా ఉన్నాయి కదండి. ఆయన ఎండబెట్టారండి, ఎవరు నిండుతారు? ఎవరు వింటారు ఆ మాటలన్నీ? అవన్నీ ఏమంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడే మనం ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూసాం. ప్రతిపక్షం అనేది ఆయన ప్రతిపక్షం కూడా లేదు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. ఒక ఎమ్మెల్యే, పులివెందల ఎమ్మెల్యే అంతవరకే. మరి ఏంటి, మరి వైసీపీ నాయకులంతా కూడా 29లో మేమే గెలుస్తాము, అసలు మమ్మల్ని ఎవరు ఆపలేరు, ఈసారి 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి ఇటు పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఆర్కే రోజా కానీ, అసలు వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారన్న? మరి దానికి మీ యువతగా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా వైసీపీ పార్టీకి? ఉడతా ఓటులు అంటారు చూసండి, దాన్ని ఇది అంటారు. ఏం లేదు, మనం అంతా అయిపోయింది, మనం ఇలా ఇప్పుడు ఒక కుక్క అరుస్తూ ఉంటుంది, అరుస్తుంటే దాన్ని ఏంటి, మనం అది కరుస్తుందని తెలుసు, అయినా కానీ ఏం చేస్తారు, దాన్ని అంటారు. అలాగా మనం చేసే మాటలు, మనం చెప్పే మాటలు ఎదుటోళ్ళు ఏమనుకుంటారంటే, వెనకాల ఉన్నారు కదండి, ఇప్పుడు మన పెని నాని ఉన్నాడు, రప్ప 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 అని డైరెక్ట్గా చెప్పాడు. ఏంటి, ఒక కార్యకర్తల్ని ఎలా చేస్తున్నారంటే ఒక రౌడీల్లా చేస్తున్నారు. కూటమి అనేది ఒక సంస్కారవంతమైన పార్టీ. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక కిరణ్ తప్పు చేశాడు, ఒక మహిళని ఇది చేశాడని కిరణ్కి శిక్ష ఇప్పించాం. అలాంటి పార్టీ, సంస్కారం ఉన్న పార్టీ, పద్ధతి కలిగిన పార్టీ, ప్రణాళికలతో నడిచే పార్టీ. అంతేగాని ఏదో నలుగురిని పెట్టాం, నలుగురు కుర్రాళ్ళని ముందు మాట్లాడి ఇవాళ స్టేషన్కి వెళ్తారండి, ఎవరి జీవితాలు పాడవుతాయి? మీరు బాగానే ఉంటారు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలా పాడవలసింది, మీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలా పాడవలసింది. ఇది ఆలోచించండి పెన్ని నాని గారు. ఏదో మనం మాట్లాడుతామంటే మనం సమాజం చూస్తుంది, సమాజానికి మెసేజ్ ఇచ్చేలా మాట్లాడాలి. మనం ఏదో మాట్లాడాము, నలుగురిలో ఏదో మనం టీవీలో పెట్టుకున్న ప్రెస్ మీట్లో వచ్చేస్తామని మాట్లాడితే, రేపు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలు రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలు ఏమవుతాయి? ఆలోచించండి ఒకసారి.